ఎండోమెట్రియోసిస్ వల్ల ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది అండ్ బాడీలో స్పర్మ్ వచ్చిన తర్వాత కూడా స్పర్మ్ క్వాలిటీని కూడా తగ్గుతుంది అండ్ ఎగ్ స్పర్మ్ కలవకుండా కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎండోమెట్రియోసిస్ వల్ల యూట్రస్ లైనింగ్ లో కూడా ప్రాబ్లం ఉండి ఎంబ్రియో అనేది అతుక్కోకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ కండిషన్స్ వల్ల ఎండోమెట్రియోసిస్ లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ 30-50% తగ్గుతుంది. కానీ ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రాదు అని కాదు. ఓన్లీ గ్రేడ్ 1 ఉన్న వాళ్ళకి న్యాచురల్ కూడా కన్సీవ్ అవ్వచ్చు. గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంటే న్యాచురల్ ఆర్ ఐయుఐ ట్రై చేయొచ్చు. గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్ ఉంటే అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ చేయడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ మనకి ఐవీఎఫ్ లో ఎంబ్రియోస్ అనేది మనకి తయారు చేసుకొని ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకుంటాము. తర్వాత మనకి ఇంజెక్షన్స్, ఆరల్స్, మెడిసిన్స్, ఆరల్ సర్జరీ వల్ల ఈ ఎండోమెట్రియోసిస్ ని మొత్తం కరెక్ట్ చేస్తాము. కరెక్ట్ చేసి యూట్రస్ ని గానీ లైనింగ్ ని గానీ రిపేర్ చేసి తర్వాత మన ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనకి సక్సెస్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎండోమెట్రియోసిస్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే ఎండోమెట్రియోసిస్ ఉంటే అసలు ప్రెగ్నెన్సీ రాదు, మాకు లైఫ్ లాంగ్ ఇలా పెయిన్ సఫరింగ్ తోటే ఉండాలి అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎండోమెట్రియోసిస్ లో కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా బాగుంటుంది.